నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫేస్ క్లినిక్స్ చీఫ్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక పర్సన్ నా మిత్రుడు ఉన్నారు. యాక్చువల్గా ఇతనికి హెయిర్ లాస్ అయింది. మీరు లైవ్లో చూస్తూ ఎంత హెయిర్ లాస్ అయింది, ఇతనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటే ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఎప్పట్లోగా అవసరం, ఇతని ఏజ్ బట్టి కూడా ఎలా ఉంటుంది, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జనరల్గా ఏంటంటే మనం ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మనకి చాలా మందిలో ఒక టిపికల్ క్యారెక్టర్స్ ఆఫ్ హెయిర్ లాస్ కనిపిస్తుంటాయి. దీనిలో ఉన్న టిపికల్ క్యారెక్టర్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా వెళ్ళిపోయింది అండ్ వర్టెక్స్ కూడా బాల్నెస్ స్టార్ట్ అయింది. దీంతో పాటు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చాలా మంది చెప్తుంటాను హెయిర్ లాస్ మనకి మెయిన్లీ జెనెటిక్ అండ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతుంది అని. సో జెనెటిక్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది, హార్మోన్ ఫ్యాక్టర్స్ వల్ల ఏ ఏజ్కి హెయిర్ లాస్ అవ్వాలని డిసైడ్ అవుతుంది అనమాట. సపోజ్ హార్మోన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎర్లీ ఏజ్కే బాల్నెస్ వచ్చేస్తుంది. హార్మోన్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటే కొంచెం స్లోగా డిలేడ్ ప్రాసెస్ ఉండొచ్చు. అంటే ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ 5-DHT అంటారు, 5-డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ అంటారు. ఈ హెయిర్స్ కింద రూట్స్ ఉంటాయి స్కిన్ లోపల, ఆ రూట్స్ మీద యాక్ట్ చేసి ఆ రూట్స్కి బ్లడ్ సప్లైని కట్ డౌన్ చేసేస్తుంది, అంటే బ్లడ్ సప్లై తగ్గించేసి ఆ రూట్స్ని చిన్నగా చేస్తుంది. దాన్ని మినియేచరేషన్ అంటారు అనమాట. చిన్నగా చేసి స్లోగా చనిపోతుంటుంది అనమాట మన హెయిర్ అనేది. మీకు కింద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీలస్ హెయిర్స్, టెర్మల్ హెయిర్స్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగారు కదా ఎన్ని రకాల హెయిర్స్ ఉంటాయని. సపోజ్ మన గారిని చూసుకుంటే గారి ఏజ్ 28 years. 28 years చూసినప్పుడు కృష్ణ గారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూసేది ఆయన బియర్డ్ చూడండి ఎంత థిక్గా ఉందో. సో ఆయన బాడీ హెయిర్ కూడా చాలా థిక్గా ఉంది. అంటే ఏంటంటే ఆయన హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, 5-DHT లెవెల్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ మనం. సో మెయిన్ ఏంటి జెనెటికల్గా ఆయన ఫాదర్ సైడ్ మదర్ సైడ్ బాల్నెస్ ఉంది, ఆయన హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఆయనకి బాల్నెస్ కొంచెం ఎర్లీ ఏజ్ 26-27లోనే స్టార్ట్ అయి ఉండాలి మనకి. సో దీంతో పాటు మనం చూసినప్పుడు ఏంటంటే సార్ని చూసినప్పుడు ఎంతవరకు లాస్ అయింది అండ్ వీలస్ హెయిర్ ఎట్లుంది, టెర్మల్ హెయిర్ ఉంది అంటే ఏంటంటే మనకి ఈ ఫ్రంట్లో హెయిర్స్ కనిపిస్తున్న చూసారంటే స్లైట్గా కలర్ చేంజ్ అయి ఉంటాయి. ఈ మన వర్టెక్స్ మీద కూడా స్లైట్ కలర్ చేంజ్ అయి ఉంటాయి, స్లైట్ గ్రేష్ కలర్లో ఉంటాయి. అంటే దట్ హెయిర్ ఈస్ గోయింగ్ టు డై, ఆ హెయిర్ స్లోగా చనిపోతుంది. దాన్ని మనం వీలస్ హెయిర్ అంటాం. ఇప్పుడు ఈ సైడ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ చూసినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది హెయిర్, చాలా ఒత్తుగా యాక్టివ్గా స్ట్రెంతీగా రోబుస్ట్గా మనకి అది ఎలా ఉంటుంది అంటే ఒక లైవ్లీగా అనిపిస్తుంటుంది హెయిర్ పట్టుకున్నప్పుడు కూడా. ఈ పట్టుకున్నప్పుడు మనకు చాలా ఫీలింగ్ తెలుస్తుంటుంది. ఇదేంటంటే అంత లైవ్లీగా ఉండదు, ఇక్కడ లైవ్లీగా ఉంటుంది. సో ఈ హెయిర్ని వీలస్ హెయిర్ అంటాము, ఈ హెయిర్ని టెర్మినల్ హెయిర్ అంటాము జనరల్గా. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఎంత వీలస్ హెయిర్ ఉంది, ఎంత టెర్మినల్ హెయిర్ ఉంది. సపోజ్ మొత్తం హెయిర్ ఉండి కొంత పార్ట్ వీలస్ కొంత పార్ట్ టెర్మినల్ ఉండి మొత్తం బాగానే ఒత్తుకుంది అనుకోండి, ఆ పేషెంట్ని మనం మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం చాలా వరకు. ఫర్దర్ ఫాల్ లేకుండా ఆపుతాం మనం. అంటే మెడిసిన్స్ అని ఏంటంటే ఫర్దర్ ఫాల్ లేకుండా కొన్ని రోజులు ఆపుతుంది తప్ప పర్మనెంట్గా పనిచేయం. సో ఇట్లా పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఎంత లాస్ ఉందని డిసైడ్ చేస్తాం ఈ పర్సన్లో. అంటే దీనిలో ఏంటంటే మనకి స్టేజెస్ ఉంటాయి అనమాట. హెయిర్ లాస్ స్టేజెస్లో నార్వుడ్స్ క్లాస్ 1, 2, 3, 4 అట్లా 7 వరకు స్టేజెస్ ఉంటాయి. అంటే లాస్ని బట్టి ఎంత మేరకు లాస్ అయిపోయింది. సో ఈ లాస్ను బట్టి మనకి ఎంత గ్రాఫ్ట్ తీసుకోవాలి, ఎన్ని గ్రాఫ్ట్ తీసుకోవాలి, ఎంత ప్లాంట్ చేయాలని డిసైడ్ అవుతుంది. సపోజ్ దీన్ని చూసాను, దీన్ని నార్వుడ్స్ క్లాస్ 5 కింద డిసైడ్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ లాస్ అయిపోయింది. అంటే ఏంటంటే మనకి మినిమం 75 to 85% లాస్ అయితే ఆ కేసెస్ని మనం మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు సార్ ఇదంతా తిన్ అయిపోయినాక ఈ 4 హెయిర్ గ్రో కావటం వల్ల పెద్దగా ఏం యూజ్ ఉండదు ఆయనకి, కవర్ కాదు, స్టిల్ ఈ లుక్స్ బాల్డ్ ఓన్లీ. సో అంటే 90% లాస్ అయిపోయింది ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో ఇట్లా కేసులు ఏంటంటే బెస్ట్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్. ఇక్కడ ఒక 65% లాస్ అయింది అనుకోండి, హెయిర్ బాగానే ఒత్తుగా అనుకోండి, మనం మెడిసిన్స్ ట్రీట్ చేసుకోవచ్చు. సో దీని ఏంటంటే 90% పోయినట్టేనా, ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోయినట్టే. ఇది వీలస్ హెయిర్ స్కిన్ కనిపిస్తుంది కదా మనకి నీట్ గా, కొంత పార్ట్ లో ఫ్రంట్ లో మాత్రమే ఒక 80% వెళ్ళిపోయి ఒక 15 to 20% ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఇదంతా 90%. అంటే ఈ కేసులో మనం మెడిసిన్స్ వాడితే పెద్ద ఉపయోగం ఉండదు, 100% హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సింది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ కేసు చూసుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం. నెక్స్ట్ సార్ డోనర్ ఏరియా ఎట్లా ఉంది. డోనర్ ఏరియా అంటే మనం బ్యాక్ సైడ్ ని తీసుకుని మనం ఫ్రంట్ లో ప్లాంట్ చేస్తాం కాబట్టి ఇవి రూట్స్ మనకి ఈ రూట్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటాం. సార్ రూట్స్ చాలా ఒత్తుగా ఉన్నాయి, కర్లీ హెయిర్. సో మనం కర్లీ హెయిర్ పెడితే కర్లీ హెయిర్ వస్తుందండి, స్ట్రైట్ హెయిర్ పెడితే స్ట్రైట్ హెయిర్ వస్తుంది. మన హెయిర్ ఎట్లుందో అట్లే వస్తుంది మనకి పెట్టింది. సో సార్కి ఏంటంటే మినిమం నా దృష్టిలో ఫ్రంట్ పార్ట్ ఈ వర్టెక్స్ కవర్ కావాలి అంటే
యాజ్ ఆన్ యావరేజ్ మినిమంగా 3500 గ్రాఫ్ట్స్ కావాల్సి ఉంటుంది, అంటే 3500 గ్రాఫ్ట్స్ కావాల్సి ఉంటుంది. ఆ గ్రాఫ్ట్స్ అన్ని బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి మనకి, తీసుకొని వాడిని ఫ్రంట్ లో మనం ప్లాంట్ చేస్తాం. సార్ ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవడం వల్ల వెనకాల ఏమి ఎఫెక్ట్ కాదంటారా? లేదండి, మనం ఏంటంటే మన రూల్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాన్సెప్టే ఒక రూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 35% హెయిర్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎ న్యాచురల్ లుక్. అంటే మనకి న్యాచురల్ లుక్ ఇచ్చేదానికి 100కి 35% హెయిర్ చాలు మనకి. నాట్ ద డెన్సిటీ, వాట్ ఐఎమ్ సేయింగ్, ఆ డెన్సిటీ గురించి మాట్లాడలేదు. న్యాచురల్ లుక్ అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కంప్లీట్గా 35% హెయిర్తో కవర్ అయితే మనకి పల్చగా ఉన్నా కూడా ఎప్పుడు ఆ యంగ్ లుక్ అనేది మనకి పోదు. ఇప్పుడు సార్కి ఫ్రంట్ కంప్లీట్గా వెళ్ళిపోయింది ఫ్రంట్లో. సో ఈ కేసులో మనకి మినిమం ఏంటంటే 3500 గ్రాఫ్ట్స్ కావాల్సి ఉంటుంది. అంటే 3500 గ్రాఫ్ట్స్ అంటే 2% అంటే ఈచ్ గ్రాఫ్ట్కి 2 రూట్స్ లెక్క రేషియోలు మనం డివైడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 7000 నుంచి 8000 హెయిర్లు వస్తాయి సార్కి మన ఫ్రంట్ నుంచి బ్యాక్ ప్లాంట్ చేసుకునేకి. ఇక్కడి నుంచి ఈ సార్కున్న డెన్సిటీ ప్రకారం మనం లైఫ్ టైంలో 6 నుంచి 6,500 హెయిర్ రూట్స్ తీసుకోవచ్చు మనం. సో మనకి ప్రజెంట్గా కావాల్సింది 3500 మాత్రమే. సో ఫ్రంట్లో ఒక 2000 నుంచి 2500 వరకు మనం ప్లాంట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక 1500 వరకు ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఒక 3500 ఈస్ గుడ్ అనమాట. సార్ ఇప్పుడు ఈ ఫ్రంట్ ఏరియాలో మీరు ప్లాన్ చేస్తారు, తర్వాత ఈ వర్టెక్స్ ఏరియాలో ప్లాన్ చేస్తారు. ఇట్లా ప్లాన్ చేయడం వల్ల మధ్యలో ఏమి మీరు కదిలించరు. సో ఆర్టిఫిషియల్ గా ఏమైనా అనిపిస్తుందా, న్యాచురల్ ఏమనిపిస్తారు? ఎందుకంటే మనం ఆయన హెయిర్ తీసుకుని ఆయనకి పెడుతున్నాం, కొత్త హెయిర్ ఏం పెట్టట్లేదు. సో ఆయన హెయిర్ ఆయనకి సేమ్ కర్లీ హెయిర్ ఇస్తాము, సేమ్ విడ్త్ హెయిర్ ఇస్తాం కాబట్టి అదే గ్రో అవుతుంటది. మనకేంటంటే మన మెయిన్ కాన్సెప్ట్ మనం చూసినప్పుడు ఏంటంటే మన మెయిన్ థింగ్ ఏంటంటే పోయిన పార్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి, ఉన్న హెయిర్ ని మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సెంట్రల్ పార్ట్ లో హెయిర్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 30 to 35% హెయిర్ ఉంటుంది. ఈ పార్ట్ ని సేవ్ చేసుకోవాలి మనము. అండ్ ఈ సైడ్స్ కూడా వెళ్ళిపోతాయి ఇన్ ఫ్యూచర్ లో, బ్యాక్ సైడ్ కూడా క్రౌన్ పార్ట్ కిందకి వెళ్తుంది. సో ఈ యూ షేప్ ప్యాటర్న్ ని మనం సేవ్ చేసుకోవాలి, ఈ సెంట్రల్ పార్ట్ హెయిర్ ని మనం సేవ్ చేసుకోవాలి. ఇది సేవ్ చేసుకొని ఆయన ఒక యంగ్ లుక్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ప్లాంటెడ్ హెయిర్ కి మనకి ఏం మెడికేషన్ అవసరం లేదు, మనం ప్లాంట్ చేసిన హెయిర్ లైఫ్ లాంగ్ గ్రో అవుతుంటది. ఇట్ హాస్ లైఫ్ టైమ్ సర్వైవల్ రేట్ అనమాట. ఉన్న హెయిర్ నేచురల్ గా మనకి ఆల్రెడీ ఉన్న హెయిర్ ఎట్లా ఉంటుందో ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా 100% న్యాచురల్, ఎలాంటి తేడా ఉండదు. ఎట్లా దూకోవచ్చు మనం, ఎట్లా దూకోవచ్చు. అంటే మనం ఎంత నేచురల్ గా చేస్తాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డాక్టర్ యొక్క ఎక్స్పర్టైజ్, డాక్టర్ యొక్క స్కిల్, ఆయన ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని కేసులు చేసామనే చాలా మ్యాటర్ అనమాట. యాక్చువల్లీ మనం న్యాచురల్ యాంగులేషన్స్లో యాంగులేషన్ చూడండి, హెయిర్ యాంగులేషన్ ఎట్లుంది ఆయనకి కిందకు ఉంది, అంటే ఏంటంటే బిలో 45 degrees ఉంటుంది హెయిర్ యాంగులేషన్. మనం న్యాచురల్గా యాంగులేషన్స్లో చేసుకుంటే 100% మనం న్యాచురల్ హెయిర్ లైన్ కనుక మంచిగా ఆయనకి ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకుంటే 100% మనకి న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయి. సరే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత మనం హెడ్ బాత్ చేస్తూ ఉంటాం. ఇది ప్లాన్ చేసినటువంటి హెయిర్ కాబట్టి ఏమన్నా మనం ఎక్కువగా దువ్వినా కానీ లేదంటే ఎక్కువ షాంపూ పెట్టినా ఏమన్నా లాస్ అయ్యే పరిస్థితి ఉందా? దీన్ని మనం హెయిర్ గ్రాఫ్ట్ అంటామండి, ఆటోలోగస్ గ్రాఫ్ట్. అంటే ఏంటంటే పర్సన్ బ్యాక్ సైడ్ నుంచి మనం తీసుకొని ప్లాంట్ చేస్తున్నాం. ఒకసారి మనకి బాడీలో ప్లాంట్ చేసినాక 10 days అయిపోతే అది మన బాడీలో ఒక పార్ట్ అయిపోద్ది. సో దాన్ని మనం ఏమన్నా చేసుకోవచ్చు. అంటే మనకి ఎంటైర్ గ్రోత్ వచ్చేదానికి 8 months to 1 year పడుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక. ఈ 1 year 8 months తర్వాత అంటే సపోజ్ మనం ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించిన ఒక 3-4 monthsకి మనం హెడ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సి ఉంటుంది, హెయిర్ కట్ చేయించుకోవచ్చు. అది గ్రో అవుతానే ఉంటుంది లైఫ్ లాంగ్ మనకి. రెగ్యులర్ గా మనం ఎట్లా హెయిర్ ఎట్లుందో అట్లే గ్రో అవుతుంటది. దాన్ని రెగ్యులర్ కటింగ్ చేయించుకోవచ్చు, మీరు హెడ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, ఏమన్నా చేయించుకోవచ్చు. సార్ 1 day లో 1 sitting లో అయిపోతుందా ట్రాన్స్ప్లాంట్ మొత్తం? అవునండి. అంటే మనకి ఏంటంటే ఫేస్ క్లినిక్స్లో ఏంటంటే మనము సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ మోర్ నెంబర్ 3000 grafts 2500 grafts 1 day లో చేస్తుంటాము. కొంతమందికి ఏంటంటే 4500 5000 grafts చేయాల్సి ఉంటుంది, అంటే హెయిర్ లాస్ని బట్టి. సపోజ్ నార్వుడ్స్ క్లాస్ 7 ఉన్నారు, మనం ఏంటంటే ప్యూర్లీ ఎఫ్యూ టెక్నికే వాడతాం కాబట్టి నార్వుడ్స్ క్లాస్ 7 పేషెంట్లో మనం ఏం చేస్తాం, డోనర్ ఏరియా బాగున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఒక 3500 to 4000 grafts తీసుకొని కొంత పార్ట్ మనం బియర్డ్ నుంచి కూడా తీసుకుంటాము. అంటే బియర్డ్ని కూడా ఒక డోనర్ ఏరియా వాడుకోవచ్చు. సో ఈ కేసులో మనం అవసరం లేదు. ఎందుకు, మనకి కావాల్సిన ప్లాంట్ చేసిన ఏరియా తక్కువగా ఉంది అండ్ డోనర్ ఏరియా చాలా బాగుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. లాస్ట్ స్టేజ్ క్లాస్ 7 అంటే వాళ్ళకి 5500 నుంచి 6000 కావాల్సి ఉంటుంది గ్రాఫ్ట్స్ ఎక్కువగా. అప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వాళ్ళకి సరిపోదు బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా, సరిపోనప్పుడు బియర్డ్ నుంచి ఒక 1000 కానీ ఒక 1200 కానీ తీసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏమన్నా? సార్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయినాక ఏంటంటే మనము ఈ పెట్టిన హెయిర్ ఫాస్ట్ గ్రో అయ్యేదానికి అండ్ పెట్టింది బాగా టేకప్ అయ్యేదానికి ఏంటంటే మనం ఒక ట్యాబ్లెట్ కానీ వాడతాము. అంటే మనకి ఉన్న హెయిర్ ఆగుతుంది, అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్ పడిపోకుండా ఉంటుంది. ప్లస్ మన ప్లాంటెడ్ హెయిర్కి గుడ్ న్యూట్రిషన్ సప్లై, అంటే గుడ్ బ్లడ్ సప్లై వస్తుంది. ఫస్ట్ గుడ్ బ్లడ్ సప్లై వల్ల గుడ్ న్యూట్రిషన్ ఉండి
మనకి పెట్టిన హెయిర్ కూడా టేకప్ బాగుంటుంది. ఓకే. సో ఒక 6 months వరకు కంపల్సరీగా మనం పెట్టిన హెయిర్ గ్రో అయ్యేదానికి మాత్రమే మనం మెడికేషన్ వాడతాం. ఆ తర్వాత మనం ప్లాంటెడ్ హెయిర్కి ఏ మెడికేషన్ అవసరం, లైఫ్ లాంగ్ గ్రో అవుతుంటుంది. మనం ఏమి మెయింటైన్ చేస్తాం అవసరం. ఇట్ గ్రోస్ యాజ్ నేచురల్ యాజ్ యువర్ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ హెయిర్. సార్ చాలా మందిలో ఒక అపోహ ఉంది సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు పెళ్లి కాకముందు చేయించుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టే విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ వల్లే సరిగా పిల్లలు పుట్టలేదని చెప్పి అసలు కలగలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఇది వాస్తవం ఉందా? సార్ జనరల్గా అయితే ట్రాన్స్ప్లాంటేషన్కి అసెక్సువాలిటీకి అసలు సంబంధమే లేదు. కానీ చాలామంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్. యాక్చువల్గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే దానివల్ల ఏమైనా పిల్లలు పుట్టరని అడుగుతుంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పిల్లలు పుట్టేదానికి అసలు సంబంధమే లేదు. అసెక్సువాలిటీకి అనుకుంటే అసలు సంబంధమే లేదు. యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండా ఏంటంటే మనకి ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ మన హెయిర్ లాస్కి వాడుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే మన హెయిర్ లాస్ కాకుండా కొంత మెడికేషన్ వాడతాం. సపోజ్ ఒక పర్సన్ వచ్చారనుకోండి మన దగ్గరికి, బాల్డ్ లేకుండా హెయిర్ బాగుంది, హెయిర్ బాగున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక లోషన్, మినాక్సిల్ అని ఒక లోషన్ కాకుండా ఫినస్టైడ్ అని ఒక ట్యాబ్లెట్ ఇస్తాము. ఈ ఫినస్టైడ్ వల్ల 98% గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. దానిలో ఒక స్టాటిస్టిక్స్ అనాలిసిస్ అనమాట మనకి. ఒక 1.8% మాత్రమే ఈ ఫినస్టైడ్ వాడిన వాళ్ళల్లో ల్యాక్ ఆఫ్ సెక్సువల్ ఇంట్రెస్ట్, పిల్లలు పుట్టపోవటం కాదు, ల్యాక్ ఆఫ్ లిబిడో అంటారనమాట, అండ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక 1.8% అంటే 98%కి అది చాలా యూజ్ అవుతుంది. సో 98% పేషెంట్స్లో ఏ ప్రాబ్లం ఉండదు. 1 in 1 lakh మాత్రమే ఈ అన్డిజైరబుల్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, సెక్సువల్ ఇంట్రెస్ట్ ల్యాక్ అవటం అనేది. కానీ అది కూడా మనకి ఆ ట్యాబ్లెట్ వాడటం ఆపేయంగానే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ కూడా పోయి నార్మల్ అయిపోతాడు పర్సన్. అది ఒక్కొక్కసారి ఏంటంటే 1 month నుంచి 4 months లోపల ఎఫెక్ట్ తొలగిపోవచ్చు. సో చాలా చాలా రేరెస్ట్ పాసిబిలిటీ. దాన్ని ఎక్కువగా ఆలోచించుకుని పేషెంట్స్ ఈ ఫినస్టైడ్ టాబ్లెట్ వాడట్లేదు. యాక్చువల్గా ఫినస్టైడ్ టాబ్లెట్ ఒక మిరాకిల్ టాబ్లెట్ లాంటిది. అది వాడితే మన హెయిర్ చాలా వరకు ప్రిజర్వ్ అవుతుంది అన్నమాట. ఎక్కువ భయపడుతున్నారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అబ్సల్యూట్గా సార్. అంటే ఏంటంటే ఏదైనా సరే ఎక్కువ తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది. ఏదైనా మన లిమిటెడ్ లెవెల్స్లో జాగ్రత్తగా డాక్టర్ చెప్పిన విధానంలో తీసుకుంటే ఎప్పుడు మ్యాక్సిమం మన సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నిజంగా లైవ్గా చాలా ఎగ్జాంపుల్తో చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటే కనుక ఏమైనా అపోహలు ఉంటాయని చెప్పి చాలా మంది భయపడిపోయి రారు, అసలు యాక్చువల్గా క్లినిక్కి రారు. సార్ ఈ ప్రొసీజర్ టైం టెస్టెడ్, మనము ఇవాళ చేయట్లేదు. నేను 15 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. బియర్డ్, ముస్టాచ్, హెయిర్ చాలా వరకు చేశాను నేను యాక్చువల్గా. ఇది మనకి ఒక 30 years నుంచి ఉంది. అది ఇంప్రూవ్ రిఫైన్ అవుతా వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే పీక్ స్టేజ్లో ఉంది. మనం వాడే మెషినరీ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ విచ్ ఈస్ ఆల్మోస్ట్ నేచురల్ రిజల్ట్స్కి మనం రీచ్ అవుతున్నాం అనమాట. సార్ పర్టికులర్గా ఈ కేసులో ఎప్పటిలోగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెటర్ అంటారు? సార్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండివిజువల్ చాయిస్. జనరల్గా ఏంటంటే మనం చిన్నగా ఒక 5 mm 1 centimeter వెళ్ళిపోయినంత వరకు మనం చేయం యాక్చువల్గా. సో ఈ కేసులో ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ మనకి. ఇప్పుడు పర్సన్ ఎందుకు చేయించుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? తను అందంగా ఉండాలని చేసుకుంటారు. హెయిర్ అనేది మనకు అందంలో ఒక పార్ట్ అనమాట. సో కొంతమంది ఏంటంటే మాకు అవసరం లేదన్నప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాకు కావాలి, నేను అందంగా ఉండాలి, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల నాకు హెయిర్ రావాలి అని ఫీల్ అయినప్పుడు కంపల్సరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయించుకునేది బెస్ట్ ఆప్షన్ మనకి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. వెల్కమ్.